సో డాష్ బోర్డ్ అంటే మనకు ఒక మీనింగ్ఫుల్ గా ఉండే ఒక రిపోర్ట్ కానీ ఒక స్ట్రక్చర్డ్ వేలో మనము ఒక ఇన్ఫర్మేషన్ ని రిప్రజెంట్ చేస్తాం అనమాట, ఒక మీనింగ్ఫుల్ వేలో. సో అప్పుడే అది మనకు కరెక్ట్ గా సరిపోద్ది. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాష్ బోర్డ్ మీరు చూస్తే ఎగ్జిక్యూటివ్ ఓవర్వ్యూ ప్రాఫిటబిలిటీ. సో ప్రాఫిటబిలిటీ అనే అక్కడ మీకు నేమింగ్ లోనే ఉంది. సో ఇట్ మీన్స్ టు సే దట్ వీ వాంట్ టు సీ ద ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ప్రాఫిట్ అనేది. ఓకేనా? సో ఇక్కడ మీరు చూస్తే ఓవరాల్ ఒక మ్యాప్ వ్యూ పెట్టాము. సో మ్యాప్ వ్యూ పరంగా చూసుకుంటే ఏం రా అంటే, సో ప్రాఫిట్ అనేది చూపిస్తున్నాం ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ వైజ్ కానీ స్టేట్ వైజ్ కానీ ఎవ్రీథింగ్. సో అండ్ అట్ ద సేమ్ టైం మీరు అక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఈవెన్ కస్టమర్స్ కూడా మనం చూపిస్తా ఉన్నాం అక్కడ. అండ్ ఇక్కడ కూడా మీరు ఇది చూస్తే మంత్లీ సేల్స్ బై ప్రోడక్ట్ కేటగిరీ, ఇది సేల్స్ ఎలా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం వాట్ ఈస్ ద ప్రాఫిట్ అనేది కూడా దాంట్లో మనం చూపిస్తున్నాం ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీలో కూడా. అండ్ ఇక్కడ సెగ్మెంట్ వైజ్ కూడా సేమ్ అదే చూపిస్తాను, ప్రాఫిట్ టు సేల్స్. ఇంకా టాప్ లో మీరు చూస్తే సేల్స్ ప్రాఫిట్ అండ్ ప్రాఫిట్ రేషియో మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలని మీకు ఆల్రెడీ చెప్పాను ఒకసారి. సో ఇది ఎలా అంటే ప్రాఫిట్ బై పర్ ఆర్డర్. సో ఇది రేషియో ఓవరాల్ అయితే ఒక్కొక్క ఆర్డర్ వైజ్ మనకి ప్రాఫిట్ ఎంత వస్తుందని కూడా మనము చెక్ చేసుకోవచ్చు. ప్రాఫిట్ అనేది ఎన్నో విధాలుగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మనం ఇంత ముందు చేసి వదిలేసింది ఏమంటే ప్రాఫిట్ రేషియో పరంగా జస్ట్ అక్కడ స్టాప్ చేసాము. సో యూ కెన్ డూ ఎ లాట్ మోర్ అన్నమాట. సో ఇది ఓవరాల్ గా మనకి ఓవర్ వ్యూ ప్రాఫిటబిలిటీ అనేది వచ్చింది. సో మీకు సో ఇప్పుడు ఏమైంది చెప్పండి. సో సంథింగ్ హ్యాస్ చేంజ్ నో. స్వీడన్ ని మాత్రం సెలెక్ట్ చేశారు. సో ఇట్ మీన్స్ దట్ యాక్షన్ ఫిల్టర్స్, సో యాక్షన్ ఫిల్టర్స్ కూడా మనకి ఇక్కడ అప్లై అయ్యాయని అర్థం. ఓకేనా? సో యాక్షన్ ఫిల్టర్స్ గుర్తుంది కదా, సో మనం డాష్ బోర్డ్ లో చెప్పుండేది. ఒక వర్క్ షీట్ లో సెలెక్ట్ చేస్తే నెక్స్ట్ వర్క్ షీట్ లో అట్టే రిఫ్లెక్ట్ అవుతుంది. ఎస్. ఇప్పుడు నెక్స్ట్ ది, సో ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది కదా. సో నేను నెక్స్ట్ డాష్ బోర్డ్ కి వెళ్తాను. సో దెన్ జస్ట్ టెల్ మీ వాట్ యు అండర్స్టూడ్ ఫ్రమ్ దిస్. సో టైటిల్స్ అవన్నీ చూసి.
అన్నా ఉమ్, సేల్స్ బై ప్రోడక్ట్ కేటగిరీ వైజ్ సేల్స్ డివైడ్ అయినాయి పైన డాష్ బోర్డ్ లో. సో ఫస్ట్ ఇది చెప్పండి. సో ప్రోడక్ట్ డ్రిల్ డౌన్ అన్నాం అంటే ప్రోడక్ట్ వైజ్, సో ఇంకొంచెం డీప్ లెవెల్లోకి మనం వెళ్తున్నామని అర్థం. ఓకేనా? సో ట్రై టు అండర్స్టాండ్ దట్. సో దాన్ని బట్టి మనం నెక్స్ట్ లెవెల్ ఏం చూపిస్తున్నాం అనేది అర్థం చేసుకోండి. మంత్ వైస్ సేల్స్ చూపించారన్న పైన ప్రోడక్ట్. ఓకే, సో నేను మళ్ళీ ఇంత ముందు డాష్ బోర్డ్కి వెళ్తాను ఒకసారి. ఓకేనా? సో ఇక్కడ ఏముంది చెప్పండి, బాగా అబ్జర్వ్ చేయండి. So even when you hover on something also, so just see what you are understanding from it. ప్రాఫిట్ రేషియో బై సిటీ. ఓకే, సో దేన్ని ఎక్కువ స్పెసిఫై చేస్తా ఉన్నాడు? ప్రోడక్ట్. సో ఓవరాల్ ప్రోడక్ట్ బేస్ పరంగా, సో ఈవెన్ ఇక్కడ చూసినారంటే ఆర్డర్ అది అంటే ఓవరాల్ ప్రోడక్ట్ బేస్ పరంగా ఇది ఎంత చేస్తా అన్నాడు. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఓవరాల్ సమ్మరీ అయితే, సో నెక్స్ట్ లెవెల్ అంటే ఇంకొంచెం స్టెప్ కిందకి తీసుకొని ఇక్కడ సేల్స్ బై ప్రోడక్ట్ కేటగిరీ అండ్ ప్రోడక్ట్ నేమ్స్ అంతా చూపిస్తా వచ్చాడు. ఓకేనా? సో ఇప్పుడు మీరు బాగా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే, సో ఒక్కొక్క ప్రోడక్ట్ కేటగిరీ వైజ్ సో ఆ సేల్స్ ని ఎలా తీసుకున్నాడో సేమ్ ప్రాఫిట్ చూపించి, అండ్ విత్ రెస్పెక్ట్ టు ఏమి మంత్ అట్ ద సేమ్ టైం ఇయర్, సో ఏ ఇయర్ లో ఏ మంత్ లో ఎంత ఉంది అనేది కొంచెం డీప్ డైవ్ వెళ్ళి చూపించాడు. అండ్ అట్ ద సేమ్ టైం సో వీ హ్యావ్ ద ఫిల్టర్, సో ఏది రీజన్ వైజ్ చూసుకోవాలనేది కూడా చూపించాడు. అండ్ ఇక్కడ కింద మీరు చూస్తే ఇక్కడ ఏమర్థమవుతుంది చెప్పండి మీకు? ఇక్కడ మంత్ ఇయర్ ఉంది, ఇక్కడ ఇవి వచ్చేసి ఇవి జస్ట్ మనకి ప్రోడక్ట్ కేటగిరీ. సో సేమ్ అవే సెగ్మెంట్ వైజ్ చూస్తే ఎలా వస్తాయి అనేది. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ దిస్. సో అంటే ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను కదా, సో జస్ట్ అబ్జర్వ్ దిస్. ఇక్కడ ఇయర్ 2018 ఫైన్, మంత్ జనవరి, ప్రోడక్ట్ కేటగిరీ ఫర్నిచర్. సో ఇది యాక్చువల్ గా యాక్షన్ ఫిల్టర్. సో నేను మళ్ళీ అన్సెలెక్ట్ చేసేస్తే ఇక్కడ చూడండి, ఇయర్ ఆల్, మంత్ ఆల్, ప్రోడక్ట్ కేటగిరీ ఆల్. సో ఇవన్నీ అన్ని సెలెక్ట్ చేసి ఉన్నాయి. సో లెట్స్ సే ఇఫ్ ఐ సెలెక్టెడ్ సంథింగ్ ఎల్స్, చూస్తే అవి ఫిల్టర్ అయ్యి దెన్ ఇట్ విల్ షో ద వాల్యూ. ఇక్కడ మీకు క్లియర్ గా వచ్చి ఉంటుంది చూడండి. ఓకేనా? సో ఇది ఒక చిన్న టిప్ అంతే, ఎలా పెట్టాలి అనేది నేను చెప్తాను. అది టూల్ టిప్ లో మనం వర్క్ చేస్తే దెన్ యూ కెన్ పుట్ దిస్, ఇలా రావడానికి టైటిల్స్ కి వాటికి ఫార్మాటింగ్ లో వస్తుంది అది. సో యూ కెన్ డూ దట్. ఓకే, సో దిస్ ఈస్ ఫైన్. ఓకే, సో నెక్స్ట్ డాష్ బోర్డ్ చూద్దాము. సో అట్లీస్ట్ జస్ట్ ట్రై టు టెల్ దట్.
Just tell me what you understood from this. సెకండ్ దాంట్లో వచ్చి సేల్స్ ని బేస్ చేసుకొని కస్టమర్ యొక్క ర్యాంకింగ్ ఇచ్చారన్న. ఇదా? ఓకే, ఇదా నువ్వు చెప్తాంది ఇదా? ఇదన్నా బార్ చాటా లేదంటే ఇది స్కాటర్ ప్లాటా? బార్ చార్ట్. ఓకే ఓకే, దిస్ ఈస్ ఫైన్. దెన్ వచ్చి కస్టమర్ యొక్క సేల్స్ ప్రాఫిట్ ని బేస్ చేసుకొని అది గ్రాఫ్. ఓకే, సో టాప్ లో వచ్చి రీజియన్ ని బేస్ చేసుకొని కస్టమర్ నేమ్స్. కస్టమర్ నేమా? అక్కడ కస్టమర్ నేమ్ అని ఉంది, బట్ ఐఎమ్ నాట్ సీయింగ్ కస్టమర్ నేమ్ కదా. అదే అన్న, రీజియన్ బేస్ చేసుకొని సేల్స్ క్వాంటిటీ, సేల్స్ పర్ కస్టమర్, ప్రాఫిట్ రేట్. యాక్చువల్ గా మీరు ఈ డాష్ బోర్డ్స్ కొంచెం అంటే డెవలప్ చేసి మీరు అరేంజ్ చేస్తే దెన్ యూ విల్ గెట్ టు నో హౌ దిస్ విల్ వర్క్ అనేది. సో యాక్షన్ ఫిల్టర్స్ చెప్పాను కదా మీకు. చెప్పారు. సో జస్ట్ ట్రై టు, అంటే మీరు ఎగ్జాంపుల్ గా ఇదే డాష్ బోర్డే తీసుకొని ఇవే షీట్స్ క్రియేట్ చేసి, సో జస్ట్ ట్రై టు అరేంజ్ ద సేమ్ వే. సో దెన్ యూ విల్ అండర్స్టాండ్. సో ఇదేమంటే శాంపుల్ వర్క్ బుక్ ఆల్రెడీ ఉండేదే, నేను జస్ట్ మీకు చూపిస్తాను. సో సేమ్ తీసుకొని మీరు చేసినారు అంటే సో యూ విల్ అండర్స్టాండ్ హౌ ఇట్ ఈస్ కమింగ్ అనేది. సో వాళ్ళు ఎలా అరేంజ్ చేశారు అనేది మీకు తెలుస్తుంది. సో ఇది మీరు చేశారు అంటే దెన్ ఐ విల్ షో యూ. సో ఈ వీకెండ్ మీకు రియల్ టైమ్ది కూడా, రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఇవేమంటే సో జనరిక్ గా మనకు వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఇవి పెట్టుంటాము. సో రియల్ టైమ్ లో మనము ఎలా పెట్టుంటాం ఆల్మోస్ట్ ఇట్లనే ఉంటాయి. సో ఎలా ఉంటది అనేది మీకు ఎండ్ టు ఎండ్ ఎలా కనెక్ట్ చేసి మనం ఎలా క్రియేట్ చేసి ఎలా అరేంజ్ చేసామని కూడా మీకు ఒకటి చూపిస్తాను. సో ఆ లోపు మీరు జస్ట్ ట్రై టు డూ ఇట్. ఈ డాష్ బోర్డ్ ని అంతా ఒక సెట్ లో పెట్టి సో ఇవన్నీ అరేంజ్ చేయడానికి ట్రై చేసి చూడండి. దెన్ యూ విల్ గెట్ టు నో హౌ టు అరేంజ్ ద డాష్ బోర్డ్. ఎందుకంటే మీరు వర్క్ షీట్ లో చేసేసేది గొప్ప కాదు, సో అవన్నీ ఒక వేలో అరేంజ్ చేసి రిప్రజెంట్ చేయడం ఇంకొక ఎత్తు మీద. ఓకేనా? సో లైక్ వైజ్ సేమ్ షిప్పింగ్ ఇవన్నీ. సో ఇది అంతా ఏం రా అంటే ఇక్కడ మనకి రిలేటెడ్ ఉండేదంతా ఆర్డర్ ప్రోడక్ట్ బేస్ చేసుకొని అంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకేనా? అండ్ అగైన్ సో ద చార్ట్స్ వాట్ వి యూజ్ టు షోకేస్ హియర్. ఓకేనా? సో ఇప్పుడు ఇది చూడండి, ఇది జస్ట్ స్టాక్ బార్ పైన ఉండేది, బట్ సో ద వే వీఆర్ రిప్రజెంటింగ్ ఇట్ అనేది మనకి ఇప్పుడు మ్యాటర్ ఇక్కడ. అర్థమైందా? సో ఫస్ట్ డాష్ బోర్డ్ది మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే సో టుమారో మీరు ఏమంటే ఓకే, సో నేను ఏమంటే టుమారో మీకు ఇది డాష్ బోర్డ్ చేస్తాం కదా. సో చేసిన తర్వాత ఎలా పబ్లిష్ చేయాలి, సో పబ్లిష్ చేసిన తర్వాత మనకి ఎలా ఉంటది సర్వర్ అనేది మీకు సర్వర్ చూపిస్తాను. అండ్ అది అయిన తర్వాత యాక్చువల్లీ ఈ వీక్ అంతా సర్వర్ గురించి చూస్తాము. ఏమంటే పబ్లిష్ చేసిన తర్వాత మనం పర్మిషన్స్ అవన్నీ ఎలా మేనేజ్ చేస్తాము, సో ఎలాంటి రోల్స్ ఉంటాయి సర్వర్ లో, మీకు ఎలాంటివి అసైన్ చేస్తారు,
సో ఒక్కొక్కరికి ఒక్కో టైప్ లో అసైన్ చేస్తారనమాట. ఏమంటే ఒకరికి ఓన్లీ వ్యూ యాక్సెస్ మాత్రమే ఇస్తారు, ఒకరికి పబ్లిషర్ యాక్సెస్ ఇస్తారు, ఒకరికి సైట్ లీడర్ యాక్సెస్ ఇస్తారు. అంటే సో హీ కెన్ క్రియేట్ ద ప్రాజెక్ట్స్ అండ్ ఎడిట్ కూడా చేయొచ్చు అనమాట సర్వర్ లోనే. సో అలాంటి యాక్సెస్ ఒకరికి ఉంటుంది. సో కొందరు కంప్లీట్ అడ్మిన్ యాక్సెస్ ఒకరికి ఉంటుంది. అలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది. సో విల్ చెక్ అబౌట్ ద టాబ్లూ సర్వర్ టుమారో ఆన్వర్డ్స్. ఇప్పటికైతే ఇది డాష్ బోర్డ్ లెవెల్. సో ఇక్కడ ఇంకొకటి ఏమరా అంటే స్టోరీ అంటా ఉన్నాం. స్టోరీ ఈజ్ నథింగ్ బట్ ఏమరా అంటే ఇక్కడ మనము వరుసగా ఈ డాష్ బోర్డ్స్ పెట్టుకుంటూ వచ్చాం కదా. ఇక్కడ ఇవన్నీ ఎత్తుకొని వెళ్ళి ఇప్పుడు వర్క్ షీట్స్ అనేటివి డాష్ బోర్డ్ లో పెట్టాము. సో డాష్ బోర్డ్స్ అండ్ వర్క్ షీట్స్ కలిపి ఇంకో దాంట్లో ఒక వేలో మీరు అరేంజ్ చేసుకోవాలి అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ స్టోరీ అన్నమాట. న్యూ స్టోరీ అని పెట్టేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ మనం ఇచ్చిన డాష్ బోర్డ్స్ అన్ని వస్తాయి. సో యూ కెన్ జస్ట్ అరేంజ్ దెమ్ హియర్ లైక్ దిస్. యూ కెన్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఇప్పుడు చూడండి ఇక్కడ. సో ఇక్కడ దీనికి మీరు ఒక క్యాప్షన్ ఇచ్చుకోవచ్చు, ఓవర్ వ్యూ అనేసి. సో ప్రజెంట్ చేయడానికి ఇది ఒక వే. సో వాట్ యూ హ్యావ్ డన్ ఆల్ యువర్ అనాలిసిస్ టు రిప్రజెంట్ ఇట్, దిస్ ఈస్ వన్ వే. సో విచ్ ఈస్ ఎ గుడ్ వే ఆఫ్ రిప్రజెంటింగ్. ఓకేనా. సో ఇది అయింది. నెక్స్ట్ మీరు ఇంకొకటి, సో ఇది ఓవర్ వ్యూ, ఇది డ్రిల్ డౌన్ అనాలిసిస్. So likewise you can arrange. And now if we go to presentation mode, so this is your storyboard. So this buttons on top will act like an filters. You can select whichever the dashboard you would like to see. So you can just select that and you can showcase. And regularly these filters will work as is, like all the action filters and everything. So but once you done everything like the worksheet and once you arrange it in the dashboard and everything, then you can go to story and arrange it in a proper way and then you can showcase it. So even in this also again, so you can check your layouts and everything here, size. So you can arrange accordingly, fixed size range, same what how you have in the dashboard. Here also you can arrange your size how much ever you want and you can display it. Okay. So this is how about the dashboard at overall level, how it look like. I just wanted to kind of show you this to revise our last class. So once it is done, సో మీకు నేను ఈరోజు మ్యాక్సిమం రెజ్యూమ్స్ పంపించేస్తాను. సో జస్ట్ గో త్రూ ఇట్. సో మీకు అందులో ఏమైనా డౌట్స్ ఉంటే చూడండి. అండ్ ఈ వీక్ సర్వర్ గురించి చెప్పి అండ్ వీకెండ్ ఏమంటే సినారియోస్ గురించి డిస్కస్ చేస్తాం కదా. అండ్ ఆల్సో నేను మీకు కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉండేటివి పంపిస్తాను ట్యాబ్లూలో, అవి కూడా మీకు పెట్టుకోండి. అండ్ సండే ఏమరా అంటే రెజ్యూమ్ పంపించిన తర్వాత వాట్ యు అండర్స్టూడ్ ఫ్రమ్ దట్ రెజ్యూమ్ అనేది మీరు ఒకసారి నాకు చెప్పాలి. ఎందుకంటే సో దాన్ని బట్టి మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏమని నేను చెప్తాను మీకు రెజ్యూమ్. ఎందుకంటే అట్లీస్ట్ కాల్ షెడ్యూల్ చేసుకునేకైనా సరే, సో యూ నీడ్ టు టాక్ టు అన్ హెచ్ఆర్, సో దే విల్ కాల్ యూ. సో అట్లీస్ట్ టు షెడ్యూల్ ద కాల్ యూ షుడ్ నో వాట్ యూ హ్యావ్ కెప్ట్ ఇన్ యువర్ రెజ్యూమే అండ్ వాట్ ఈస్ దట్ మీన్ అండ్ ఎవ్రీథింగ్. ఓకేనా. సో ఇంకొకటి ఏం రా అంటే
యూ షుడ్ డూ మోర్ ప్రాక్టీస్. సో నేనైతే సినారియోస్ అయితే మీకు పంపించాను. సో ఐ డోంట్ నో హౌ మచ్ యూ గైస్ ఆర్ డూయింగ్ ద ప్రాక్టీస్. సో 1 వీక్ నుంచి మనం సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు కాబట్టి, సో బట్ వి విల్ సీ. సో ఈ వీక్ అంతా ఇది ఫస్ట్ ఈ సర్వర్ అంతా కంప్లీట్ చేసేద్దాము. సో దెన్ వీకెండ్ నుంచి చూద్దాం మళ్ళీ సో హౌ యు ఆర్ డూయింగ్ ఇట్ అనేది. సో మీరు ఎంత ప్రాక్టీస్ చేయగలిగితే అంత నేర్చుకుంటారు. ఇంకా ఇంకోటి ఏమంటే ఇఫ్ యూ ప్రాక్టీస్ మోర్ యూ విల్ గెట్ డౌట్స్. ఓకే, సో దెన్ ఈరోజు దెన్ విల్ ర్యాప్ అప్ ద క్లాస్. సో టుమారో మనం సర్వర్ అవన్నీ ఏమంటే అంతా క్రియేట్ చేసి మళ్ళీ చూద్దాం. ఓకేనా? సరే అన్న. సో జస్ట్ ప్రాక్టీస్ చేయండి. సో ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు డౌట్స్ వస్తాయి దానిలో. సో మళ్ళీ డిస్కస్ చేయొచ్చు మనము. సో మేజర్ అదే ఉంటది. ఇవన్నీ ఏమంటే ఇవన్నీ సింపులే. సో మీరు అవన్నీ ప్రాక్టీస్ చేయగలిగితే దెన్ ఇట్ విల్ బి గుడ్. ఆల్మోస్ట్ నేను ఇచ్చిన సినారియోస్ అన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే యూ విల్ గెట్ గుడ్ నాలెడ్జ్ యాక్చువల్లీ. మీకు ఇచ్చిన సినారియోస్ అన్ని రియల్ టైం బేస్డ్ వే. ఓకే దెన్ బాయ్. బాయ్.